changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇదినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్న చక్కటి దేవుని వాక్యాన్ని మనందరం కూడా ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క వచనంలో ఈ యొక్క మాట రాయబడి ఉన్నది. ప్రియులారా, మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అనే మాటను మనం లేఖనంలో గమనిస్తూ ఉన్నాం. దేవుడు మనలను రక్షించాడు, అంత మాత్రమే కాదు, ఆయన మనలను పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచినాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎలాగ పిలిచాడో లేఖనాలు ఏ విధంగా చెప్పుచున్నవంటే, ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను అనే మాటను మనం గమనిస్తున్నాం. మన దేవుడు మనలను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఎందుకోసం పిలిచాడు అని అంటే, ఆయన పరిశుద్ధులుగా ఉండడానికే మనల్ని పిలిచాడు అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో 1వ అధ్యాయము 2వ వాక్యంలో మనం గమనిస్తున్నాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధముగా ఉండటకు పిలువబడిన వారికి అనే మాటను లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు మనలను పిలుచుకున్నాడు. అయితే ఎందుకు ఆయన మనలను తన పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడంటే, పరిశుద్ధంగా ఉండడానికే పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండటకు మీరు పిలువబడితిరి అనే మాటను లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. ప్రియ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో నీ పిలుపును మరొక్క మారు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిందిగా దేవుని దాసుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. దేవుడు పిలిచిన పిలుపును మరచి దేవుడి యొక్క స్వరాన్ని విడిచిపెట్టి ఈరోజు చాలా మంది ఇంకా అజ్ఞానంతోనో అవివేకంతోనో అంధకారంలో లోకంలో పాప సంబంధమైన జీవితంలో మునిగి తేలాడుతున్న చాలా మందితో నేను మాట్లాడుతూ ఉన్నాను. నీ పిలుపు ఎలా ఉంది? దేవుడు నిన్ను పరిశుద్ధమైన పవిత్రమైన పిలుపుతో నిన్ను పిలిచాడు కదా. నేను ఎందుకు పిలిచాడో తెలుసా? ఎందుకు దేవుడు పిలిచాడు అంటే, పరిశుద్ధంగా ఉండడానికే దేవుడు పిలిచాడు. అయితే ఈ దినము నీలో పరిశుద్ధత ఉందా? నీ చూపులో పరిశుద్ధత ఉందా? ఈరోజు చాలా మంది అపవిత్రమైన చూపులు కలిగిన వారు ఉన్నారు. అపవిత్రమైన వాటిని చూసేవారు చాలా మంది ఉన్నారు. అపవిత్రమైన ఊహలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఉద్దేశాలు, అపవిత్రమైన ఊహాజనితమైన లోకంలో చాలా మంది ఉన్నారు. అపవిత్రమైన మాటలు వినడం, అపవిత్రమైన మాటలు పలకడం, అపవిత్రమైన నాలుక, అపవిత్రమైన పెదాలు, అపవిత్రమైన హృదయం ఈ రోజున మనిషిని పట్టి పీడిస్తున్నాయి. వయసుతో సంబంధం లేదు, పురుషుల స్త్రీ అనేది భేదం లేదు. అందరూ అపవిత్రాత్మ అనే ఆ దెయ్యం చేత చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అపవిత్రాత్మ, అపవిత్రమైన తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, చూడాలనిపించడం, చేయాలనిపించడం, వినాలనిపించడం, అపవిత్రమైన మాటలు పలకాలనిపించడం, ఇదంతా కూడా అపవిత్రాత్మ పని. ఎందుకు అనంటే, దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండడానికే పిలువబడ్డారు. కానీ పరిశుద్ధత ఎక్కడా లేదు. చూపులో లేదు, మాటలో లేదు, ప్రవర్తనలో లేదు, నడవడికలో లేదు, నడతలో లేదు, పడకలో లేదు, ఆలోచనలో లేదు, ఉద్దేశాల్లో లేదు, ఊహల్లో లేదు, తలంపుల్లో లేదు, పనుల్లో లేదు, క్రియల్లో లేదు. ఎక్కడ కూడా పవిత్రత లేని వారుగా అనేక మంది అగ్గుపడుతూ ఉన్నారు. దేవుడు మనలను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఎందుకు పిలిచాడు అనంటే, పరిశుద్ధంగా ఉండడానికే దేవుడు పిలిచాడు. అయితే నీ జీవితంలో పరిశుద్ధతను నీవు కలిగి ఉన్నావా? లేదా పరిశుద్ధతను కోల్పోయిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, దేవుని లేఖనం మనకేమని సెలవిస్తుంది అనంటే, మనందరం కూడా పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డాం. ఎందుకంటే మన తండ్రి పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు, పరలోకపు తండ్రి, మన యేసయ్య పరిశుద్ధుడు. ఆయనలో పాపము లేదు, ఆయనలో కపటము లేదు, ఆయనలో వంచన లేదు అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండడని దేవుడు సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ఆ పవిత్రమైన పిలుపును ఒకవేళ ఈ దినము నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తిగా నీవు ఉన్నావేమో. పిలుపును కోల్పోయి, పిలుపు యొక్క సారాంశాన్ని మరిచిపోయి, పిలుపులో నీ జీవితం లేక, దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా నీ బ్రతుకు లేదేమో. ఒకంత ఆలోచన చేద్దాం. ఒకంత మనలను మనం పరిశీలించుకొని, ఒకవేళ
దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగానే ఉంటున్నావా, లేదా ఆ పవిత్రమైన పిలుపుకు భిన్నమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నా లేవో ఒకసారి వాక్యపు వెలుగులో మనలను మనం పరిశీలించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు అందరినీ మాటలు విని ఉన్నారు. అటు వారి జీవితాల్లో ప్రభు నీ కృపను దయచేయండి. పరిశుద్ధమైన పిలుపుతోనే మమ్మల్ని పిలిచి ఉన్నారు, పరిశుద్ధంగా ఉండడానికే మమ్మల్ని పిలిచి ఉన్నారు కదా నాయన. మా ప్రియులు ఎందరి జీవితాల్లో పరిశుద్ధత లేదు, ఎందరి జీవితాల్లో పవిత్రత లేదు, ఎందరి జీవితాల్లో ప్రభు మంచితనం మచ్చుకైనా లేదు. అటు వారి జీవితాల్లో పరిశుద్ధతను పవిత్రతను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.